కృష్ణ, మన్వికి స్కూల్ టైం అవుతుంది, కొంచెం స్నానం చేయించు. రజీ నాకు ఒక 2 minutesలో కాల్ ఉంది, ప్లీజ్ మేనేజ్ చేయవా? సరే. కృష్ణ, కిచెన్ కొంచెం క్లీన్ చేయాలి. మన్వి పడుకోవడానికి లేట్ అవుతుంది కదా, కొంచెం పాలు కనిపించేసేవా? రజీ నేను ఒక సైన్ ఆఫ్ ఈమెయిల్ పంపించాను అర్జెంట్గా, ప్లీజ్ మేనేజ్ చేయవా? ప్లీజ్ కొంచెం మేనేజ్ చేయవా? ఎప్పుడు ఏ పని చెప్పినా ఇంత చిచ్చి. హలో హలో రామకృష్ణ గారు, చాలా బాగా చేస్తున్నారు ఆఫీస్ వర్క్ మీరు. ఇంకా ల్యాప్టాప్ కూడా ఆన్ చేయలేదు. ఎప్పుడు ఏ పని చెప్పినా ఆఫీస్ వర్క్ అని లోపలికి వచ్చి చేసే పని ఇదా? వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా ఎంజాయ్ చేస్తున్నావు కదా, ఇక్కడ నుంచి వర్క్ ఫ్రమ్ వైఫ్ అంటే ఏంటో చూపిస్తాను నీకు. ఏదో తేడాగా ఉందేంటి? వర్క్ ఫ్రమ్ వైఫా? ఇదేదో గట్టిగా ప్లాన్ చేసి ఉన్నట్టుంది అయ్యా. కృష్ణ, వాషింగ్ మిషన్ అయిపోయినట్టుంది, బట్టలు ఆరేసేయి. రజీ అంటే మరి ఆఫీస్ వర్క్ అయిపోయి ఏం లేదు, బట్టలు ఆరాయడం కదా, నేను ఆరేసేసి. రజీ బట్టలు ఆరేస్తాను, ఇంకా నేను నా ఆఫీస్ వర్క్ చేసుకుంటాను. మన్వి ఇందాక హాల్ అంతా చిందరవందర చేస్తాడు, అది కూడా కొంచెం క్లీన్ చేసేయి. రజీ తుడి చేశాను, ఇంకా నేను నా పని నేను చూసుకుంటాను. ఇంకా చాలు, నాకు అర్థమైపోయింది. ఇంకా గిన్నెలు కడగడం ఒకటే ఉంది బ్యాలెన్స్, నేను కడిగేస్తాను ప్లీజ్. ఇవాళ నన్ను వదిలేవా ప్లీజ్. అబ్బా, మరి మిగిలిన పనులు ఎవరు చేస్తారు? మన్నికి స్నానం చేపియాలి, వారికి అన్నం తినిపించాలి, కొంచెంసేపు ఆడిపించాలి, నిద్రపుచ్చాలి, కిచెన్ క్లీన్ చేయాలి, ఇన్ని పనులు ఉన్నాయి. ముందు అవి చేసేసి. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? సరే సింపుల్ చేసేద్దాం. 1 minute టైం ఇవ్వదు నాకు. ఓరి నాయను, ఈ వర్క్ ఫ్రమ్ వైఫ్ ఏమో కానీ ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు స్వామి. అర్జెంటుగా మేనేజర్ కాల్ చేసి ఆఫీస్కి వస్తాను. హలో ప్రసాద్, వర్క్ ఫ్రమ్ వైఫ్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టి మా ఆవిడ రోజు టార్చర్ పెడుతుంది. ఈ టార్చర్ భరించడం నా వల్ల కాదు స్వామి. ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుంటాను, 3 days కాకపోతే 5 days వర్క్ చేస్తాను. నాకు కొంచెం సీట్ ఒకటి హెల్ప్ చేసి పెట్టు ప్లీజ్. సీట్ లేదా? సీట్ లేకపోయినా పర్లేదు, నేను కేఫ్టేరియాలోనే వర్క్ చేసుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకు చిన్న హెల్ప్, ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టచ్చు, ఇంకేమవుతుంది.